హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీబుల్స్. నేను మీ శివ. 21 జూన్ కోదాడ సంత అండి. ఇది సంత యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ అండి. ఈ ఆదివారం కోదాడ సంతలో ఈ జత ఇప్పించాము. ఇంకా ఉన్నాయి, చూపెడతాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే మాత్రం మన ఏబీసీబుల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం రేట్లు అయితే మంచి రీజనబుల్గా ఉన్నాయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఈ వారం దోళ్ళు సంతలో రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమేమి కొన్నామని కూడా చూపెడదాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జతని మనమే 1,00,000కి బేరం చేసి మనోడికి సైజ్ చాలని, సైజ్ చాలేదు చూస్తే తేడా దాని వాళ్ళు వదిలేసాం. దోళ్ళ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, దీన్ని చూడండి పైపు అట్టు పుట్టిందో మెడ తల బలి ఉంది. దీన్ని వెనక్కి కానీ కొంచెం బోర తగ్గిద్ది, కానీ దూడ మంచిది. జాతి దూడ అండి. దూడ ఇప్పుడు ప్రజెంట్ 54, 55 ఉండిద్ది. మంచి సైజుకి వచ్చింది. దూడ మాత్రం మంచిది. ఎర్రసారు ఉంది ఒంటి మీద. దీనికి సెండు కుడిపాకు కొరిగిందిలే, కానీ దూడ మాత్రం నెంబర్ 1 దూడ. మంచి సైజు వచ్చింది. ఇది బాగా సైజు వచ్చే దూడ. ఇవన్నీ ఆవులు. రైతుపూర్వకంగా ఎవరన్నా మేపుకునే వాళ్ళంటే మాత్రం మంచి ఆవులండి. ఇది ప్రెగ్నెంట్ కావు, బాగా సైజు ఉంది. 57, 58 దాకా సైజు ఉండిద్ది. ఇప్పుడు చూడండి ఎలా ఉంది అసలు. పేదోడ తల్లి ముడిపోయింది, దూడ ఉంది. ఎవరికైనా కావాలంటే మాత్రం మీరు ఏదో సోమవారం ఫోన్ చేస్తున్నారు, శనివారానికి అడ్రస్ ఉండట్లేదు. మీరు మర్చిపోకుండా, మన కాల్స్ ఎక్కువ రావడం వల్ల నేను కొంచెం మర్చిపోవచ్చు. ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు శనివారం ఆ టైంలో కాల్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది కూడా చూడండి ఎంత సైజు ఉంది. ఇది 58 ఉండిద్ది. అసలు దానికి వెనకాల పీట కూడా చూడండి ఎలా ఉందా. హెవీ సైజు. ఇవి కూడా హెవీ సైజు. అవి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పేదోడేమో జాతి, ఆవేమో నాటుది, వ్యవసాయం చేసింది. మీడియం సైజులు. మీడియం సైజు ఏం కాదు, కానీ దూడ మీడియం అయింది. తల్లి సైజు ఉంది బాగానే. ఇవాళ ఈ ఏట్లో నాకు నచ్చిన దూడ ఇదేనండి. అవు వెనకాల మక్కలు బాగా ఎప్పు పుట్టినాయి. అలా ఉండాల. ఆవుల్లో ఇప్పుడు మీరు చూసినట్లో ఆవు బాగుందో ఒకసారి కామెంట్ చేయండి. నేను చూసింది బాగుందా లేదంటే ఇప్పుడు వరుసగా వెళ్తున్న వీటిలో మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా కావాలంటే మాత్రం మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ జత ఎంత చెప్పు ఎంత చెప్పా? మాకే ఎవరికే ఉంది. ఇప్పుడు చూసిన బుడ్డదాళ్ళలో 80 చెప్పిండు అతను. మనకి ఆవు పేయ కావాలంటే వచ్చి చూద్దాం. చిన్న పేదోడంట. తలకట్టిపోయిందిలే, లేపు లే.
మరీ బుడ్డదే, తలకట్టు కూడా పోయింది, మేడ కుదరలే. కూర్చోపో ప్రశాంతంగా. దూడలు అయితే మాత్రం మంచి సైజుకి వస్తాయండి, మంచి బోన్ పవర్ ఉంది. దూడలు ఎలా ఉన్నాయి కామెంట్ అండి. ఇందాక మనం చూసాం కదా, మన దానికి జత సెట్ కాలేదని కాస్త సిండో పక్క కూరిగిందని, అదే దూడలు మాత్రం మంచి దూడలు. ఈ రెండింటిలో కూడా ఎక్స్పెషల్లీ అది ముందే లేదు, మంచిది జత దూడ. ఇది బలి దూడ, ఇది అవుతుంది. ఉండి రైతులు ఇక్కడ కొన్నారంట మనల్ని. ఇది 60,000 అంటండి. ఏ ఊరన్నా? ఆడ నుంచి వచ్చారు? నంద్యాల. ఈ 3 కొన్నారా? 3 అట్లా అవతలది మంచిదే అయితే. ఇది మంచిదే. ఇది ఎంత పడ్డాయి? టెంపర్, అది తెల్లది మాత్రం స్పీడు. దీనికి బలం బాగా అవుతుంది, బాగా భుజం కుదిరింది దీనికి. ఇదిగోండి, మెడ కుదరటువంటి, అది అట్ట కుదరాల, మెడ అట్ట కుదరాల. 2 జతకాలు వస్తాయి. అది ఏంది రామా? ఇవ్వండి, దూడలు అయితే మాత్రం ఈ వారం చాలా ఎక్కువగానే వచ్చాయి. రైతులు ఈ వారం రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ అయినట్టు. రేట్లు కూడా మంచి రీజనబుల్గా ఉన్నాయి. పాలపట్ట కూడదోడు, అదిగోండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఏదైనా మంచి జతలు కావాలంటే మీరు శనివారం నైటే రావాల్సి ఉంటుందండి. శనివారం నైటు వచ్చి మనల్ని కాంటాక్ట్ అయితే మనం ఉంటాం. ఎందుకంటే శనివారం నైట్ ఏదైనా బయట ఏదైనా మంచిగా ఉన్నా కూడా చూసి ఇప్పడానికి అవకాశం ఉంటుంది మాకు. ఈ దూడ మాత్రం మంచి దూడ అయిద్దండి. ఈ జతలో మంచి ఎనుబారు బోనుంది. ఇవాళ అన్ని సైజుకి వచ్చే దూడలే వచ్చాయి. ఇవాళ వచ్చిన దూడలు అన్నీ దాదాపు సైజుకి వచ్చాయి. జత 85 చెప్పాడు. 5 ఛానల్ కోటగా ఉంటాయి. చూసారు రేట్లు. ఇదే జత లాస్ట్ వీక్ అంత ముందు వారని 1,00,000 పైన పోయినాయి, చాలా ఉన్నాయి. దానికి మళ్ళీ ఇంత బోన్ పవర్ లేదు. దీన్ని చూడండి, బోన్ ఎలా ఉంది అసలు, నెంబర్ 1 ఉన్నాయి. దూడైతే మాత్రం నాకు సిండు ఒరిగినా కూడా ఆ దూడ బాగా నచ్చిందండి. మంచి సైజు వచ్చింది, 62 దాకా సైజు వచ్చింది. పుట్టకాలండి. ఈ సైజులో ఇది తీసుకుంటే మంచి దూడలు, జత మంచి దూడలు అయ్యి. వ్యవసాయం దూడ మంచి దూడ అండి, మంచి జంప్ వచ్చింది, పనికి బాగుంటుంది. వద్దు దూడ. దూడలు ఎట్ట పడితే అట్ట అంత అంటే జాగ్రత్త చూసుకున్నాడు వాడ. అన్నీ కూడా వ్యవసాయం దూడలు. ఈ జత ఇందాక చెప్పా కదా, ఎవరన్నా కాల్ చేసినట్టున్నారు. ఇవి వచ్చేసి జత 65,000 చెప్పాడండి. జత చాలా బాగున్నాయి.
పాలపట్ట దూడలో సన్నగోలు చూడండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాత్రం నెంబర్ 1 చూడండి. మంచి నడుజంపు నడిబారు ఉంది. పాలపట్టది దూడ ఎక్సలెంట్గా ఉంది. ఇది నాకు తెలిసి ఒక 35 లోపు వచ్చింది దూడ. మంచి దూడ, భుజం కుదిరింది. ఈ టైపు ఏదైనా వ్యవసాయం చేసుకున్నారంటే ఈ టైపు కొనుక్కోండి. భవిష్యత్తులో అయినా మీరు ఒక దాని లైఫ్ టైం మొత్తం వాడుకోవచ్చు. ఇలాంటిది అది కొనుక్కుంటే ఒక 10 ఏళ్ల పాటు వ్యవసాయం మంచిగా చేసుకోవచ్చు. బాగా స్పీడ్లు ఉంటాయి. పెద్ద సైజు అండి ఇది ఒకటి. ఇక్కడ పెద్ద సైజు. ఏదైనా బేరం జరిగితే చూద్దాం. ఇవి వచ్చేసి కూరపాడు నుంచి వచ్చాయండి. జత 2.5 చెప్పారండి. టచ్లో ఉన్నాయి. సైజు బాబాయ్ సైజు ఎంత ఉన్నాయి? 57 ఉన్నాయి. ఈ దూడ బేరం జరుగుతుంది, చూద్దాం. ABC Bulls. నేను అని చెప్పారు, అడిగారా? చూడండి, చూశాక బేరం ఏదైనా మాట్లాడదు, చూద్దాం. యాభై వేలండి. ఇదిగోండి జత. ఏ ఊరు బాబాయ్ మీది? మాసారం వాళ్ళండి. జత ఎవరైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ చెప్పు బాబాయ్. ఈ నెంబర్ చెప్పు. 95 02 02 09 09 72 72 57 నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. 57 సైజు ఉన్నాయి. టచ్లో ఉన్నాయిగా? టచ్లో ఉన్నాయి, తప్పులేమి లేవండి. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. దోళ్ళు మీకు ఎవరికి నచ్చినట్టు మాత్రం ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవచ్చండి. ఎంత కొన్నారా? ఎంత కొన్నారు? రీజనబుల్ రేటు. సైజ్ ఎంత ఉంది ఇప్పుడు? ఇది 5 జాన్ల బెత్త. ఎక్కువే ఉండిద్ది. రీజనబుల్ రేటేలే. రైనే. నీకు దత్తుందా ఇంటికాడ? ఏ ఊరు? హసానాబాద్. బాజిరెడ్డి రైతు ఛానల్. బాజిరెడ్డి వచ్చిండా? తమ్ముడు వచ్చింది. దూడ పుట్టదా కానీ బాగా పై భుజం. వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మాత్రం దుమ్ముగా ఉంటుంది బూడిది. ఇప్పుడు భుజం చూడదా అటు పుట్టింది. కాడెత్తి నిలబడిపోవటమే వరుస మేడ. ఓవరాల్గా అయితే మాత్రం ఈ వారం దూడలు మాత్రం
చాలా ఎక్కువ వచ్చాయండి. చూస్తున్నారు కదా, దోళ్ళు ఎక్కువ వచ్చాయి. ప్రతి వారంతో పోలిస్తే రేట్లు కూడా ఈ వారం చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ వారం ఇందాక ఈ జత చెప్పే చూసారా 65,000 అని. ఇదే జతని 2 వారాలు 3 వారాల క్రితం 1,00,000 కూడా పోయినాయి. దోళ్ళ మంచి సైజు దోళ్ళ. ఇది కూడా వెనక పెద్ద కదా సైజు. ఈ జత చూడండి, మంచి హెవీ సైజుకి వస్తాయి. హెవీ బాడీలు 90,000 ఈ జత. చెప్పా కదా, ఈ వారం మాత్రం దోళ్ళు ఎక్కువ వచ్చాయి, రైతులు ఎక్కువ మంది వచ్చారు. రేట్లు కూడా రీజనబుల్ కొన్ని. ఈ వారం కొనుక్కున్న మాత్రం ధనిలే. ఈ జత వచ్చేసి ఇప్పుడు మీకు చూపించినట్టు కంటే 1 ఇంచ్ ఎక్కువగా ఉంటాయి. 1,00,000. మొత్తం ఇప్పుడు రేట్లు చూద్దండి. ఇక్కడ ఉన్న జత 1,00,000 చిల్లర పడ్డాయండి. 1,00,000కి ఒక 2-3 వేలు టీటుగా. ఈ జత కూడా అంతే. ఆ పైన ఉన్న జత 90. ఈ మాత్రం హెవీ సైజు 1,40 చిల్లర పడ్డాయండి. ఇందులో ఈ జతలో ఇది నెంబర్ 1 కూడా అయితే. దీని ముందే తేలిపోయింది కానీ వాస్తవానికి ఇది మంచి స్పీడ్ తోడని సైజు వచ్చింది. ఇది బాగా హైట్ వచ్చింది, నక్కెత్తి పుట్టింది. ఇవ్వండి మన బ్రదర్ కడప నుంచి వచ్చి మన దగ్గర ఉన్న అబ్బాయి. టచ్లో ఉంది, మంచి సైజు తోడ. ఓవరాల్గా ఈ వారం దోళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అండి. ప్రతి వారంతో పోలిస్తే ఈ వారం మంచి దోళ్ళే వచ్చింది నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. దోళ్ళు ఎలా ఉన్నాయి, రేట్లు కూడా ఒకసారి కామెంట్ చేయండి అండి. జత 80,000గా చెప్పారు. ఇది కూడా మంచి సైజుకి వచ్చిందండి. ఇది కూడా అబ్బాయి కొన్నారా లేదంటే అమ్మటానికి కొన్నారా? ఏం చెప్పారు? రీడ్ చేయట్లా. మా సార్ వెంకట్రావు గారండి. అన్నా తెచ్చివా కొన్నవా? నేను కూడా మంచి తోళ్ళే కొని అమ్ముతుంటాడు. మాచవరం, పల్నాడు జిల్లా. ఆయన ఇప్పుడే తెచ్చింది. ఏదైనా బేరం అయితే చూద్దాం. మనం అయితే డైరెక్ట్గా రేట్ పెడతాం, బాగోదు. ఇప్పుడే దిగిండి ఆయన. ఇక్కడ ఈ జాతర బేరం జరుగుతుంది, చూద్దాం. ఆపేశారు. ఓకే, ఇక్కడ ఆవు ఒకటి కూడతోటి తల్లి బేరం జరుగుతుంది, చూద్దాం. వాళ్ళు 75 చెప్పారండి.
మరి ఎంత అడుగుతావు? అడిగితే బాధ లేదు కాదన్నా. నన్ను నా రేపు నీకు చెప్పండి, రేపు వాడుకో 50 అయితే దూరం మీరు అన్నట్టు దూడ ఉంది కాబట్టి లోపల కావాలి. 75 కాదండి, 1 లోపు కాదంటున్నాడు. అంటే 1 పైన చెప్పాడు. బేరం కాలేదు. అన్ని సైజులు దూడలు మంచి మంచి వచ్చాయండి. కొనుక్కున్న వాళ్ళకి మాత్రం ఈ వారంలో అన్ని రైతుపూర్వకంగా కొనుక్కొని వ్యవసాయం కానీ ఫీల్డ్కి కానీ రైతుపూర్వకంగా కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఈ వారం మంచి రీజనబుల్గా ఉందండి. బేరగాళ్ళకి అంటే అటు తీసిపోయి అటు అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఏముండదులే, కానీ రైతుపూర్వకంగా మేపుకొని ఒక సీజన్ దున్నుకొని అమ్ముకుందాం అనుకునే ఉద్దేశంతో కొనే వాళ్ళకి మాత్రం ఈ వారం మంచి రీజనబుల్గా ఉందండి. ఇదిగోండి సంత మొత్తం. ఈ జత 1,10,000 చెప్పాడంటండి. బేరం ఏమన్నా జరుగుతుంది చూద్దాం. అదండి, ఓవరాల్గా ఆల్మోస్ట్ సంత మొత్తం కవర్ చేసామనుకుంటున్నాము. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీలో ఎవరికైనా సరే మంచి ఆవులు కావాలన్నా కోడలు కావాలన్నా ఒకరోజు ఫోన్ చేయండి. ఖచ్చితంగా ఫ్రైడే అలా కాల్ చేసి శనివారం వచ్చే ఏర్పాటు చేసుకోండి. శనివారం ఖచ్చితంగా నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. మంచి దూడలు మాత్రం సుళ్ళు ఎటువంటి తప్పులు లేకుండా చూసి మన దగ్గర ఉండిపిస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మరో సరికొత్త వీడియోతోటి మళ్ళీ వచ్చేవారు మళ్ళీ మీ ముందు ఉంటారండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.